రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కళ్యాణ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుతపులి సంచారం బెబ్బరెత్తిస్తుంది. పార్వతీనగర్ బీసీ హాస్టల్ సమీపంలో స్థానికులకు వన్యమృగం కంటపడింది. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద ఓ ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించి కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. కుక్కను నోటు కరుచుకొని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పట్టణంలో చిరుత సంచారంతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎటు నుంచి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి వన్యమృగాన్ని పట్టుకొని అడవులోకి తరలించారని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అనంతపురం జిల్లా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రసూల్, మరి చిరుతపులి సంచారంపై మరి ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? మరి అక్కడ పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో రాత్రి ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ చిరుత సంచరించినటువంటి పరిస్థితి. ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రాంతంలో తరచుగా చిరుతలు, అదేవిధంగానే ఎలుగుబంట్లు, ఇలా అడవి జంతువులు ఏవైతే ఉన్నాయో అవి కళ్యాణదుర్గం ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి కళ్యాణదుర్గంలో కాలనీలో అత్యంత దీనిగా అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే చిరుత సంచరిస్తున్నటువంటి విషయాలని సీసీ కెమెరాల ద్వారా బంధించుకున్నటువంటి దాంట్లో గమనించినటువంటి పరిస్థితి. అక్కడ ఒక కుక్క చాలా ఇంకా కూర్చున్నటువంటి సందర్భంలోనే చాలా సౌమ్యంగా ఎలాంటి శబ్దం చేయకుండా చిరుతగా అక్కడికి ప్రవేశించి కుక్కను పట్టుకొని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసింది. దీంతో ఒకసారిగా అది గట్టిగా కుక్క అరవడంతో సమీపంలో ఉన్నటువంటి ఇతర కుక్కలు కూడా అక్కడికి పెద్దగా వచ్చి శబ్దం చేయడం. దీంతో ఒకసారిగా దాన్ని తీసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి చిరుత ఆ కుక్కల దీంతో శబ్దాలతో అది కూడా అక్కడి నుంచి మళ్ళీ ఉడాయించినటువంటి పరిస్థితి. ఏదైతే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తరచూ ఎలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణదుర్గం పట్టణానికి ఆనుకునే కొండ ప్రాంతాలు అవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో అడవి జంతువులు అప్పుడప్పుడు తరచు గ్రామాల్లోకి కళ్యాణదుర్గం పట్టణంలోకి రావడం ఇలాంటి పరిస్థితులు అక్కడ మామూలుగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని గుర్తించినటువంటి సీసీ కెమెరాల ద్వారా దాన్ని గమనించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు దృష్టికి తీసుకున్నారు. అయితే వాళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా అది ఉన్న స్థలంగా రావడము, తర్వాత ఆ ప్రాంతాల్లో ఉండడంతో అయితే వాటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తామనేటువంటి విధంగా మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. అయితే సమీప ప్రాంతంలోనే కళ్యాణదుర్గం అటవీ ప్రాంతం ఉండడం వల్ల తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఎలుగుబంటు కూడా చాలా సందర్భాల్లో రహదారులపైకి వచ్చి వాహనాలు ఢీకొని మృతి చెందినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. రైట్ రసూల్.